చోడవరం నియోజకవర్గంలో రహదారులు గుంతలు పడడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాడైన రోడ్లలో వాహన చోదకులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. అనకాపల్లి నుంచి నర్సీపట్నం వరకు వెళ్లే ప్రధాన రహదారి మొత్తం గుంతలతో నిండి ఉందని సిపిఎం నాయకులు తెలిపారు. ఈ రహదారుల వల్ల రోడ్లపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. వర్షం పడితే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం గడుస్తున్నా చోడవరంలోని రోడ్ల మరమ్మతుల పనులు మొదలు కాలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్లు మరమ్మతులు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. రోడ్డు మీద ప్రయాణించడానికి ప్రయాణికులు ఇబ్బంది పడతా ఉన్నారు. కేవలం మరి గర్భిణీ స్త్రీలు అయితే మరి హాస్పిటల్కి వెళ్ళాలంటే కానీ రోడ్ల మీద వెళ్ళే పరిస్థితిలో లేదు. ఆ గుంటల్లోనే మరి ప్రసవం అయిపోయి ఇబ్బంది పడతా ఉన్నారు. మరి గతంలో చాలా సందర్భాల్లో మేము రోడ్లు వెంటనే నిర్మించాలని ఏదైతే గత ప్రభుత్వం మరి 5 సంవత్సరాలు రోడ్ నిర్మాణం చేయకుండా మరి ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పేసి అంటే ఈ రోజున్న అధికార పక్షంలోనే మరి ఏదైతే కాంట్రాక్టర్ ఆ రోడ్లకి కాంట్రాక్ట్ తీసుకునే పరిస్థితి ఉంది. ఈరోజు కనీసం సంవత్సరం కాలం అవుతున్నా సరే ఇప్పుడు కూడా రోడ్లు నిర్మించకుండా వైఫల్యం చెందుతున్నారంటే ఇది కేవలం స్థానిక శాసనసభ్యుడి వైఫల్యం అని చెప్పేసి మేమైతే భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా చోడవరం నియోజకవర్గానికి సంబంధించి రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. నర్సీపట్నం నుండి అనకాపల్లి వెళ్లే వరకు కూడా రోడ్లు గుంతలమయం అయ్యింది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం కూడా రోడ్లు మేము వేస్తామని చెప్పారు. ఆ ప్రభుత్వం విఫలమవడంతో ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. చోడవరంలో ముఖ్యంగా రోడ్లు అయితే మాత్రం పనిచేయడం లేదు. వ్యాపారం చాలా డల్ అయ్యింది. ముఖ్యంగా పాడేరు నుండి చోడవరం వ్యాపార ప్రాంతంగా ఉండేది. రోడ్లు బాగోకపోవడంతో పాడేరు నుండి రావాల్సినటువంటి వ్యాపారస్తులు కూడా అనకాపల్లి బుచ్చిపేట మండలం నుండి అనకాపల్లి వరకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. చోడవరం నియోజకవర్గం అంటే చిన్న చూపు అనేది మాకు అర్థం కాని పరిస్థితి. ఇది కాంట్రాక్టర్ లోపమా, ప్రభుత్వం లోపమా, లేదా నియోజకవర్గంలో ఉన్న పెద్దల లోపం అనేది అర్థం కాని పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించండి. మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఏదైతే మౌలిక వసతులు ఉన్నాయో రోడ్లు కానివ్వండి, వైద్యం కానివ్వండి, చదువు కానివ్వండి, ఇవన్నిటికీ కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి.